ఎవరు నాంతాదేమో. ఏమేం చేస్తాను టిఫిన్ వద్దు. పూరీలు పూరీలు బఠానీ కుర్మా గుడ్డు లేదా? ఎప్పుడొచ్చావు? ఉడకబెట్టినావా? ఎన్ని గంటలకు పెట్టాలి టిఫిన్ నువ్వు? ఓ గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి? గుడ్లు నువ్వేం పెడతావు నేను అడుగుతా చెప్తాను. నువ్వు గుడ్డు పెడతాని గుడ్డు పెడతానమ్మా మీకు ఆదివారం. మళ్ళీ ఏమో గుడ్డు పెట్టలేదే ఈరోజు ఉడకబెట్టా నువ్వు. ఏడ ఉడకబెడతాను నేను అడిగితే చెప్తాను. టిఫిన్ ఏంటంటే చెప్తే ఏం చెప్పాలి కదా నువ్వు గుడ్డు పెడతానమని. ఏమంటే గుడ్లు ఉడకబెట్టాలి కదా నువ్వు. నువ్వేం పెట్టలేవు అబద్ధం చెప్తాను. అవునమ్మా ఇప్పుడు ఎన్ని గంటలకు పెట్టాలి? 7:30 టిఫిన్ పెట్టాలా? 8 అవుతుంది. గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి? గుడ్లు నువ్వు పెట్టే కదా ఉడికేది. ఎవరు మీ వార్డును? ఏ గుడ్లు స్టోర్ ఇది చేసుకో నువ్వు చేసుకో. మీ వార్డును ఎవరుమా? రాదు పొద్దునపూట వార్డు హాస్టల్కు రాలేదే. ఏం పేరు? నాగేశ్వరమ్మనా? ఏ గుడ్లు ఎంతమంది ఉన్నారు హాస్టల్లో? ఎన్నుండే గుడ్లు? ఎవరు ఇగిరా? ఎన్నుండే గుడ్లు? ఎన్ని? 70. ఎన్ని ఉండేది? ఉండు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 48 గుడ్లు మీదయ్యి. వాడనండి వాడను ఫోన్ చేయండి. మీరు నెంబర్ చెప్పు. 48 గుడ్లు పెట్టుకొని ఇలా గుడ్లు పెట్టకుండా మోసం చేస్తున్నారా మీరు? నువ్వు గుడ్లు 70 మంది పిల్లోళ్ళు ఉంటే నెంబర్ ఎంతమ్మా మీ వార్డు ఉంది? నెంబర్ ఎంత మీ వార్డు ఉందమ్మా? కరా బాబు మీకు గుడ్లే పెట్టడం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు ఏడవ గుడ్డుకు రా ఒక ఇద్దరు రండి. ఇట్లా పెద్ద పిల్లలు రండి. ఇట్లా మీరు ఒక ఇద్దరా? ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో? 70 మంది. ఎన్ని ఉన్నాయి గుడ్లు? ఎంచు గుడ్లు ఎంచండి మొత్తం. గెట్టింగ్ ఎంచు గుడ్లు ఎంచు గుడ్లు లెక్క గెట్టింగ్ పెట్టు. మీరు ఎంతమంది ఉన్నారు? 70. ఇంకా 30 గుడ్లు 30 ఎగ్స్ తక్కువ ఉన్నాయి కదా. ఎట్లా పెడతారు మీరు? ఒక్కొక్కటి ఆఫ్ చేసుకుంటారా? ఆఫ్ చేసుకుంటారా? ఇడ్లీ యా సార్ అమ్మా? నేను రామగోపాల్ రెడ్డిని మాట్లాడుతా ఉన్నా. హాస్టల్కి రావమ్మా నువ్వు పొద్దున్నే ఒక పూటన్నా. ఏ ఊర్లో ఉంటావు నువ్వు? ఎప్పుడు వచ్చేది? పొద్దున పూటన వచ్చి చూసుకోవయ్యి. పిల్లలు ఎంతమంది ఉన్నారు మేడం? ఎంత? 70 కాడి కాడున్నా. గుడ్లే లేవిడా? గుడ్లే లేవు. గుడ్లే ఉడకబెట్టలే. నేను ఇప్పుడు 8 అవుతుంది టైము. గుడ్లే ఉడకబెట్టలేదు. గుడ్లు ఎందుకు? ఇక్కడ 49 గుడ్లు ఉన్నాయి 70 మందికి. మిగతా 21 ఎట్లా చేస్తావు? నువ్వు గుడ్లే పెట్టడం ఆదివారం మాత్రం పిల్లలు కడుపు కొడతాను నువ్వు ఇక్కడ కూర్చొని. అవునమ్మా నువ్వు 70 గుడ్లు ఉండాల్సిందే. 49 ఇప్పుడు 70 మందికి నువ్వు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆదివారం పూట మెనూలో పూరి బటాటా కర్రీ ఇది పెట్టాలా? నువ్వు ఎగ్ పెట్టాలా? ఎగ్స్ నీ దగ్గర లేవిడా? ఎగ్స్ ఎక్కడున్నా చూసుకున్నావని నా చూసుకోండి. అక్కడ తిన్నారు పిల్లలు. ఎక్కడ చేస్తారు? ఎవరు చేస్తారు? ఆంజనేయులు ఎవరు? గుడ్డు సప్లై చేసి తెస్తే కదా. నువ్వు ఆంజనేయులు మీరందరూ కుమ్మక్కై గుడ్లు ఇవ్వకుండా పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు. 70 గుడ్లు ఉంటే ఆంజనేయులు నెంబర్ కలుపు. లైన్లో కలుపు. కాన్ఫరెన్స్ కలుపు ఆంజనేయుల్ని.
ఆంజనేయులు కాన్ఫరెన్స్ కలుపు నెంబరు కలుపు. పిల్లలు లేదు అందరినీ ఎట్లా మమ్మీ నాకు అర్థం కాదు. పసి పిల్లలను 70 మందికి 49 గుడ్లు అంటే మంచిగా అర్థమర్థం వేస్తావు గుడ్డు. పాలు ఎన్ని వచ్చినారు పొద్దున్నే మమ్మీ? పాలు పోయిరా అట్లు మెల్లి పాలు ఉన్నాయేమో. అందరినీ వివరాలను పెట్టుకుంటాం మీ బదులు. గుడ్లే కూడా గుడ్లు నువ్వు గుడ్లే ఉడకబెట్టి ఎప్పుడు ఉడకబెడతావు? గుడ్లు లేవు. గుడ్లు ఉంటే కదా అమ్మా తల్లి నీ దగ్గర గుడ్లే లేవు. గుడ్లే లేకుండా నువ్వు ఎట్లా గుడ్లు ఉడకబెడతావు? ఏంటికి ఇస్తారు గుడ్లు నీకు? నీ ఆస్తులు నీ చూసుకో. తెచ్చి పెట్టుకోవాలి కదా నువ్వు. అబద్ధాలని చెప్తాను. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? గొడ్డుమర అయితే పో చాలించుకోబో వీరల్లం పెట్టుకుంటా వీడ. మీ ఇష్టాన్ని మోసం చేసుకుంటే పిల్లలు నువ్వు వాడను కలిసి ఎన్ని రోజులకు వస్తుంది వాడను? మళ్ళీ రాలేదు ఈరోజు సండే కాబట్టి రావాలా. రోజు మీరు పదండి టిఫిన్ తిని స్కూల్కి పోతారు. రాత్రికే కదా మీరు ఇంటికి వచ్చేది. మళ్ళీ ఆదివారం పూట నుండి చూసుకోవాలి కదా. ఆంజనేయులు నేను రామగోపాల్ని మాట్లాడతాను. నువ్వు గుడ్లు సప్లై చేయవా ఇక్కడ హాస్టల్కు? నువ్వు మీ వార్డును అందరూ కలిసి మొత్తం గుడ్లు మిగిలేటని పంచుకొని పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు. గుడ్లు ఇవ్వయి. ఆదివారం పూట 70 మంది పిల్లలు ఉన్నారు. 49 గుడ్లు ఉన్నాయి. 21 గుడ్లు సగం మంచికి సగం పెడతారా? తమాజ్ చేస్తాను. తమాజ్ ఏ ఊరినిది? మా అర్చద్దులో చూసుకోవాలా లేదా? నువ్వు ఆర్డర్గా నువ్వు వేంపల్లిలో ఆడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే పిల్లలకి గుడ్లు ఉండాలి చూసుకోవా? నిన్న సాయంత్రం నువ్వు హాస్టల్కి వచ్చినావా? నిన్న హాస్టల్కి వచ్చినావా? నువ్వు చెప్పు. నువ్వు నిన్న హాస్టల్కి వచ్చినావా? ఆ రాత్రికి వచ్చిండే గుడ్లు ఉన్నాయా లేదో చూసుకోవా నువ్వు? గుడ్లు ఉన్నాయా లేవో చూసుకోవా వార్డన్ గారు మీరు? ఆంజనేయులు నువ్వెందుకు సప్లై చేయలే మా గుడ్లు? వాన వస్తే నీకేమి? వాన వస్తే నిన్నొచ్చిందే వాన? నిన్నొచ్చిందే వాన? నేను వచ్చినా కదా వానకి. ఇప్పుడు ఏ ఊరినిది? ఏ ఊరినిది? ఆంజనేయులు ఏ ఊరు? ఏ ఊర్లో ఉంటావు నువ్వు? ఏ ఊర్లో ఉంటావు నువ్వు? ఉంటా ఎందుకు చేయవు నువ్వు గుడ్లు సప్లై? అర్సద్దు నోరు మూసుకో. నువ్వు గుడ్డు సప్లై చేయ. రాత్రి వాన పడిందా? నిన్న వాన పడిందా? నువ్వు ఎప్పుడు సప్లై చేయాలి? ఈరోజు పొద్దున టిఫిన్ కంటే నిన్న సాయంత్రం సప్లై చేయాలి. ఎన్ని ఎక్కడ అరటి పండు లేదు, ఏమి లేవు ఇక్కడ. అన్ని అట్టే పెట్టావు. చిక్కీలు లేవు, ఏమి లేవు ఇక్కడ. ఎద్దండు చికెన్ 2,000 సప్లై చేసేది. అర్సద్దు నువ్వు అర్సద్దమ్మా తల్లి అర్సాగో. అబద్ధాలు మోసం చేసుకుంటా పిల్లలందరినీ నాశనం చేసుకుంటా మీరు. ఎవరు మీకు డీడీ? ఎవరు మీకు ఏసీడబ్ల్యూ ఎవరు? మీ హాస్టల్కి ఏసీడబ్ల్యూ ఎవరు? మా రామాంజలా ఉండి చెప్తారా? ఎవరు మన ఇది ఎస్టీ హాస్టలా? లైన్లో ఉండు.